హలో అండి, నా పేరు డాక్టర్ తనూజ. నేను ఒక సీనియర్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్. డాక్టర్, సాధారణంగా గర్భిణీలు బొప్పాయి తింటే అబార్షన్ అవుతుందని చెప్పేసి అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం? దీని గురించి వివరణ ఇవ్వండి. ఇది ఎవిడెన్స్ బేస్డ్ అయితే కాదండి. అంటే సైంటిఫిక్ రీసెర్చెస్ అన్నీ జరిగాయి. దాంట్లో ప్రోస్టాగ్లాండిన్స్ అనే ఒక పదార్థము వెరీ వెరీ మైన్యూట్ క్వాంటిటీస్లో ఉండడం వల్ల ఫస్ట్ 3 monthsలో తిన్నప్పుడు ప్రాబబిలిటీ ఉండే అవకాశం ఉందని <1% అంతే తప్ప, అది కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలలు అయిన తర్వాత మాత్రం పపాయి తింటే ఏమీ కాదు. గర్భిణీలు ఎలాంటి ఆహారం తీసుకుంటే కడుపులో ఉన్న పిల్లలు తెలివిగా హెల్దీగా ఉంటారు? తెలివి అనేది యూజువల్గా అయితే మనకు ఫస్ట్ న్యూట్రిషన్ ఉంటుంది, న్యూట్రిషన్ డిపెండెన్స్, కానీ జెనెటిక్స్ మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది తెలివి అయితే. బట్ హెల్దీగా ఉండాలంటే మాత్రం ఫస్ట్ థింగ్ మంచి ప్రోటీన్, ప్రాపర్ అంటే కంట్రోల్డ్గా కార్బోహైడ్రేట్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలండి. అంటే లైక్ ఒక మీల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలన్నమాట. అంటే మార్నింగ్ తీసుకునే దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి, ఇట్లా మల్టిపుల్ అన్నీ తీసుకుంటేనే బేబీ హెల్దీగా పుడుతుంది. ఏదో ఒక్కటే ఎక్కువ తీసుకుంటే మాత్రం కుదరదు. గర్భంతో ఉన్నప్పుడు తప్పకుండా చేయించుకోవాల్సిన టెస్ట్లు సాధారణంగా. ఓకే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మీ బ్లడ్ గ్రూప్, మీ హిమోగ్లోబిన్, మీకు ఎంత రక్తం ఉంది, మీ థైరాయిడ్ ఏంటి, ఆ తర్వాత మీ వైరల్ మార్కర్స్ అంటాం, మీ హెచ్ఐవి స్టేటస్, హెచ్బిఎస్ఏజీ, తర్వాత దీంతో పాటు సిఫిలిస్ టెస్ట్, ఇది కాకుండా యూరిన్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్, ఇది ఫస్ట్ మీరు వెళ్ళిన వెంటనే చేస్తారు. తర్వాత ఇవి రిపీటెడ్గా సెకండ్ 3 months అప్పుడు, అంటే 6th month to 8th month మధ్యలో, మళ్ళీ 9th డెలివరీ ముందర ఒకసారి చేస్తారు. ఇవి కంపల్సరీ చేయించుకోవాల్సిన టెస్ట్లు. చాలామందికి పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ రావట్లేదని ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు. అసలు వీళ్ళు కరెక్ట్గా భార్యాభర్తలు ఇద్దరు ఏ సమయంలో కలిస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది? ఓకే, సో ఎప్పుడైనా కూడా ఇన్ కేస్ ఇఫ్ మదర్ కనుక అంటే తన సైకిల్స్ రెగ్యులర్ అనుకోండి, అంటే పీరియడ్ సైకిల్స్ రెగ్యులర్ అయితే యూజువల్గా వాళ్ళకి ఎగ్ రిలీజింగ్ అనేది రెగ్యులర్గా అవుతుంది. అలాంటి వాళ్ళకి 12th day నుంచి 16th day కలిసినప్పుడు ఎక్కువ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ అదే వాళ్ళకి సైకిల్స్ రెగ్యులర్గా లేవనుకోండి, అంటే 40 daysకి ఒకసారి, 50 daysకి ఒకసారి అట్లా సైకిల్స్ వస్తుంటే మనం ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పడం కొంచెం కష్టం. అలాంటప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. పీసీఓడి ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫుడ్ అండ్ డైట్ పిల్లల్లో కలగడం ఏమైనా కష్టం అవుతుందా వాళ్ళకి, ఇలా పీసీఓడి ఉన్న వాళ్ళకి? పీసీఓడి అనేది చాలా పెద్ద, ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ డిసీజ్. సో ఇప్పుడు దాన్ని PMOS అని కొత్తగా పేరు మార్చారు దానికి. సో దీంట్లో ఏమవుతుందంటే మీరు ఏ ఏజ్లో ఉన్నారు, ఏ ఏజ్లో అంటే ఇప్పుడు ఒక 18 year to 19 year old అమ్మాయికి వచ్చే PCOSకి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అదే ఒక ఫర్టిలిటీ పీరియడ్లో ఉన్నవాళ్ళు, అంటే పెళ్ళై 25 to 30 మధ్యలో ఉండేవాళ్ళు, పిల్లలు కావాలనుకునే వాళ్ళకి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అదే ఆఫ్టర్ 35 years మనకి పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి, ఫ్యూచర్లో క్యాన్సర్స్ ఇట్లాంటివి రాకుండా ఉండాలి PCOD వల్ల అనే వాళ్ళకి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. బట్ దేనికైనా కానీ బేసిక్ అయితే మాత్రం ఎవ్రీడే 5 days a week 50 to 60 minutes ఎక్సర్సైజ్, దాంతోపాటు బ్యాలెన్స్డ్ డైట్, లో క్యాలరీ డైట్ తీసుకోవడం అయితే మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఎవ్రీ PCOD పేషెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్. సో PCOS అనేది జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే ఇట్ హస్ దాన్ని చేంజ్ అయిపోయింది, PMOS అయిపోయింది. అప్పట్లో ఏంటంటే నీటి బుడగలు ఉన్నాయి అంటే అది ఓన్లీ ఓవరీకి సంబంధించింది మాత్రమే అనుకుంటారు, దాన్నే PCOD అంటాం. PCOS అంటే మొత్తం సిండ్రోమ్ అనమాట. అంటే అది ఎండోక్రైన్ హార్మోన్స్కి అసమతుల్యత ఉండడము, దాంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే షుగర్, థైరాయిడ్ ఇట్లా మల్టిపుల్ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉండడము. సో దీంతో పాటు మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే ఒబెసిటీ, అన్వాంటెడ్ హెయిర్, ఇవన్నీ కలిపి వచ్చినప్పుడు దాన్ని PCOS అంటాము. సో అది డిఫరెన్స్. బట్ ఈ రెండింటిని కూడా ఇప్పుడు మార్చి PMOS అనే పేరుకి చేంజ్ చేస్తున్నారు, అంటే పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అన్నట్టు అది.